గుడివాడలో కొడాలి నాని ఓటమి కారణం ఏంటంటే దొంగోట్లేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అంటే ఏం చేస్తాం, గుడివాడలో దొంగోట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలి నాని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రోడ్లే లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు, అందుకే ఓడిపోయారు అన్నట్టు కొడాలి నాని. రోడ్లు వేయించారు, విజయవాడ రోడ్డు సగం పోసంగోల దాకా. ఇంకేంటి, ఇంకెక్కడ దాకా వేపిస్తారు, విజయవాడ దాకా వేపిస్తారండి, ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది గుడివాడలో కొడాలి నాని ఓటమి కారణం ఏంటంటే కావాలని ఓడిపోయాడు అన్న. ఏంటంటే మాకు ఏమీ న్యాయం చేయలే, గుడివాడికి రోడ్లు వల్ల మాకేంటంటే మంచి స్థానం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది, ఆటో తోలుకునే వాళ్ళకి, మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం. వెనుగల రాము వచ్చాడు, మాకు అన్న క్యాంటీన్ బాగానే ఉంది, మాకు మొదలవుతుంది. ఇంకా ఒక 4 రోజులు మొదలు చేస్తాను. అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలి నాని ఓడిపోయాడు. కావాలని ఓడించాం అన్న సార్, మేము కావాలని, మేము జనాలు మేము కావాలని ఓడించాం. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది లేదన్న సార్, ఇంకోసారి కూడా రాడు. అంటే పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకున్నామని చెప్తున్నారు. అన్నీ డూప్లికేట్ మాటలే, కొడాలని అన్ని మాటలన్నీ డూప్లికేట్ మాటలు. ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆయన చేస్తాడు, చూపిస్తాడు కాడ. గుడివాడలో కొడాలి నాని ఓటమి కారణాలు ఏంటి? కొడాలి నాని గారు దగ్గర 4 పర్యాలు ఎమ్మెల్యేకి గెలిచి ప్రజలకు దగ్గరగా ఉండే మహామనిషి ఆయన. ఈసారి ఓటమి అనేది ఎందుకు వచ్చిందంటే ఇది కేవలం ప్రజా తీర్పు. ఎందుకంటే నేను ఈ 3 నెలల్లో ఆయన వెనకాల తిరిగిన సందర్భం చాలా ఉన్నాయి. ఈ 3 నెలల్లో ప్రజా తీర్పు ఎక్కడికి వెళ్ళినా సరే మేమున్నాను భరోసా ఇచ్చిన వాళ్ళు ప్రజలు. ఎందుకంటే మాకు దగ్గర టిట్కో ఇల్లు ప్రజలు కానీ, టిట్కో ఇల్లు ఇవ్వడం కానీ, హాస్పిటల్ కట్టిస్తాం కానీ, ఈ గుడివాడ పట్టణంలో అభివృద్ధి గురించి కానీ చాలా కష్టపడ్డారు ఆయన. మరి జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు కూడా మీకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను మాటలు నేను విన్నాను. మరి ఈరోజు ఆయన కేవలం ఓటమి కారణం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజా తీర్పు మాత్రం వైసీపీకి మాత్రం వేశారు. ఇది కేవలం ఆ బ్యాలెట్ల వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారో నా ఆలోచన, దాని గురించే ఓడిపోయారు నా ఆలోచన. ఎందుకంటే కొడాలి నాని గారికి ప్రజల్లో మంచి నమ్మకం ఉంది, ప్రజల్లో ఉన్న దేవుడు. ప్రజలకి ఏదైనా కష్టం వచ్చిందంటే నేనున్నాను భరోసా ఇచ్చేవాడు నానిగారు. అలాంటి మహానత వ్యక్తి ఓడిపోవడం అంటే మరి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కన్ఫర్మ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని మంచి ముంజంజంలో వెళ్తారని ఆలోచన. అతనికి కామన్ సెన్స్ ఉంటే కనుక ఎవరిని కూడా విమర్శించకూడదు రాజకీయంగా. నువ్వు రాజకీయంగా అంతే విమర్శించుకో, ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడతాం కానీ ఇలాంటివి చేయకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. రెండోది భూ కబ్జాలు, స్కానింగ్స్ చాలా ఉన్నాయి అతని దగ్గర, అర్థమైందా? దాన్ని బట్టి అతను ఓడిపోవడానికి కారణమైంది మొదటి. రెండోది ఏంటంటే ఆకలేస్తే అన్నం పెట్టిన అమ్మని మర్చిపోకూడదు, అలాంటివి మర్చిపోయాడు అతను. అది మెయిన్, అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ అది ఇదే. బూతులు మాట్లాడతామే అతను చేసినటువంటి పెద్ద తప్పు, స్కామ్ చేయడం పెద్ద తప్పు. గోవా ఇప్పుడు మన సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏంటిది? కట్టు బొట్టు ఉండాలి. గోవా నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎన్ని కబ్జాలు చేశాడు అవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు. అది రివ్యూ చేసుకుంటే అతను ఏంటో, అతని పరిస్థితి ఏంటో, ఎందుకు అలా తయారయ్యాడో అని ఆలోచించుకోండి. ఇన్నిసార్లు గెలిచాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఓడిపోయాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గెలిచాడు, మళ్ళీ ఎందుకు ఓడిపోయాడు? ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ప్రజలు వ్యతిరేకత అనేది ఒకటి వచ్చింది, ఆ వ్యతిరేకత వల్ల అతను ఓడిపోయాడు. దాంట్లో సార్ మరి గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం చెప్పలేను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన ప్రభుత్వం కనుక కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పథకాలు అమలు చేస్తే కనుక నెక్స్ట్ టైం కూడా అదే వస్తుంది. జస్ట్ మై అది మనం చెప్పలేము. ప్రజల్ని పిచ్చోళ్ళకి చేయొద్దు. అప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా తెలియగలవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకంటే తెలియగలవాళ్ళు ప్రజలు.
అది దాని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు కొన్ని వందలు ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా వైసీపీ, మరి ఎందుకని ఓడిపోయారు గుడివాడలో? ఒక పని చేయొచ్చు కదా, వైట్ లిస్ట్ ఒకటి పెట్టి పెట్టను, ఎంతమందికి ఇచ్చాడో ఎంతమందికి ఇవ్వలేదో అని వైట్ లిస్ట్ పెట్టమనండి. సన్న బియ్యం ఇస్తానన్నాడు, ఏ బియ్యం ఇచ్చాడు మీకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, మీకు తెలుసు కదా, మీరు తింటున్నారు కదా అన్న, భోజనం చేస్తున్నారా? మరి ఇది అన్న క్యాంటీన్ ఎందుకు వదిలిపెట్టేశారు? అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారు? ఇవాళ ఆటో వాడు తింటాడు భోజనం 5 రూపాయలకి. సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం? కొడాలని ఓటమి కారణం ఏముందంటే ఏముంటుంది, ఆయన రాజయోగం అయిపోయింది. 20 సంవత్సరాలు రాజయోగం ఉందన్నాడు పంతులు గారు, రాజయోగం అయిపోయింది. 3 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు కష్టకాలం ఉంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పుంజుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తాం. చూస్తాం. అంటే మళ్ళీ గెలుస్తా నేనే అని చెప్పినాడు కొడాలని, ఓడిపోయాడు అని చెప్పి. ఏమండి ఆ మాటలు అంటాం సహజమే, గెలిపోవటం సహజము, మాటలు అంటాం సహజము. దాని గురించి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొడాలని చెర్మిష గల వ్యక్తి ఏంటి, హీ వాజ్ క్రౌడ్ పుల్లర్. ఆయన వస్తే రోడ్డు మీద సినిమా యాక్టర్ కన్నా జనం పిచ్చి పెట్టినట్టు పరిగెత్తారు ఆయన వెనక. కొన్ని కారణాలు ఉన్నాయి, ఆధారాలు లేని కారణాలు బయట పెట్టలేము, సమయం వచ్చినప్పుడు వస్తాయి అన్నీ. కొడాలని తిరిగి ఎమ్మెల్యేగా వస్తాడు, మళ్ళీ మంత్రిగా వస్తాడు, దాని గురించి ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు. సార్ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటంటే? పూర్తి స్థాయిలో ఉంది, వైసీపీ ఎక్కడ చచ్చిపోలేదు, పూర్తి స్థాయిలో వైసీపీ ఉంది. వైసీపీలో ఉన్న ఒకళ్ళిద్దరు దుర్మార్గులు నానిగారు ఏరేస్తే నానిగారు చర్మిష మళ్ళీ మామూలుగానే ఉంటుంది. కష్టపడే కార్యకర్తలను గుర్తించాలి. ఆయన అన్న అంట పిలుచుకునే ఒక వ్యక్తి వల్లే పార్టీ నాశనం అయిపోయింది. ఆ వ్యక్తిని దూరంగా పెడితే తిరిగి మామూలుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. నాని గారు జనాల్లోకి వస్తారు, జగన్ గారు జనాల్లోకి వస్తాడు, వైసీపీ మళ్ళీ పుంజుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ పుంజుకున్నాక మళ్ళీ మన ఇద్దరం ఒకసారి కలుద్దాము, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్ పేద ప్రజలకి ఇల్లు స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, కానీ ఇలా అయినా సరే ఓడిపోయారు. ఓటమికి బోలు కారణాలు ఉంటాయండి, ఓటమికి బోలు కారణాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఓటమి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం వచ్చేపటి దరిద్రం ఏంటంటే వన్ సైడ్ రాజకీయాలు అయిపోతున్నాయి. నెగిటివ్ ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్, ఇలాగ జరుగుతూనే ఉంటుంది. అది సహజమే. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటే? అభివృద్ధి లేదు, ఏం చేయలేదు. అభివృద్ధి అనేది ఉంటే అందరూ ఓట్లు అలాగే వేసేవాళ్ళుగా, అభివృద్ధి లేకపోవడమే అలా వచ్చింది. అంటే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చానని చెప్పి టిట్కో ఇల్లు కానీ ఎన్ని చేశాను. ఇళ్ల స్థలాలు అనేవి అందరికీ రావు కదా, ఇళ్ల స్థలాలు అనేవి కొంతమందికి మాత్రమే వస్తాయి. ప్రతి మనిషి ఇంటింటికి స్థలం రాదుగా. కాకపోతే ఇప్పుడు రోడ్లు అనేది కానీ అటువంటివి అనేది అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు రోడ్డు ఉంది, నువ్వు డబ్బున్నోడు తిరుగుతాడు, పేదోడు తిరుగుతాడు, కానీ ఇళ్ల స్థలాలు అనేవి అలా కాదుగా, ప్రతి ఇంటికి చేరవగా. ముందు వాటర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి రోడ్లు, అవే చేస్తుంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. మేము పిల్లపడాలంటే మాకు భయం రోడ్లు చేసి. అంటే ఇప్పుడు గతంలో కూడా వాటర్ సప్లై ఎప్పుడో ఎన్నో కాలం నుంచి వాటర్ కూడా సప్లై చేసేవారు. ఎప్పుడు వాటర్ సప్లై చేసేవారు? ఒకప్పుడు ట్యాంకుల ద్వారా వాటర్ సప్లై అనేది ఉంది, మంచినీటి సరఫరా అనేది ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళట్లేదు కాదు, మెయిన్లీగా రోడ్లు అనేవి వేసి ఉంటే కనుక చాలా బాగుండేది. అంటే నేనే గెలుస్తానని చెప్పుకున్నాడు కొడాలని, ఓడిపోయాడు అని చెప్పి. నేనే గెలుస్తాను అంటే ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీఎం అయిపోతాను అంటే అయిపోతానా? అవును కదా, ప్రజలు కూడా మనల్ని నమ్మాలి కదా. సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏమన్నా? ఏమో యూఎంలని ఎక్కువ మంది అంటున్నారు, కొంత వ్యతిరేకత ఉండొచ్చు, ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, అంటే మళ్ళీ నేనే వస్తా అని చెప్పిన కొడాలని అంటే భారీ ఓటమి. సరే, ఎవరికోళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందిగా, ఆ కాన్ఫిడెన్స్ అన్నాడు. కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దేశంలో తుఫాన్ రాలా, సునామీ వచ్చింది, అందువల్ల కుట్టుకుపోయాడు, అంతే, దానివల్ల పోయింది. సార్ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారా? రాబోయే 5 ఏళ్లలో వచ్చేది వైసీపీని మళ్ళీ. ఇప్పుడు కూడా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఎక్కువైపోతాం దేశంలో. ఎంతనా బాగా చేయని, జగన్ బాగా చేసిన ప్రపంచంలో లేడు, కానీ ఓడిపోయాడు. దేనికి కారణం? యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అనమాట. ఇప్పుడు అంతకంటే గొప్పగా ఏం చేయలేడు, యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ వచ్చేస్తుంది జనరల్గా, ఈసారి వెళ్ళిపోతాడు. అంటే పేద ప్రజలకి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇచ్చానని చెప్తున్నారు, అయినా సరే ఓడిపోయాడని చెప్పి. అదే యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ అంటే, అది నువ్వు ఎంత చేసినా కూడా ఇంకా చేయాలని కోరుకుంటాడు, మానవుడికి తృప్తి లేదు.
ఎంత పెట్టినా ఇంకా పెట్టాలి, ఇంకా చేయాలనుకుంటాడు. వచ్చేవాడు ఏదో పెడతాడు అనుకుంటాడు. ఇదేమి ఇప్పుడు ఎంత చేసినా అంతే. దానివల్ల పోవడానికి అవకాశం ఏర్పడింది. సార్, కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలకపోవడం కారణం ఏంటి? ఒక కృష్ణా జిల్లానే కాదుగా, 18 జిల్లాల్లో వైసీపీ బోణీ లేదు. ఇది ఇందాక చెప్పా, ఇది తుఫాన్ కాదు సునామీ అని. సునామీలు అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం వచ్చి 11 సీట్లే కదా. ఇది సునామీలు కొట్టుకుపోయినాయి కదా, దాని గురించి చెప్పలేదు లేదు. ఇక ఆ జిల్లా ఈ జిల్లా ఏముంది? 18 జిల్లాలు ఒక జిల్లానా? ఇక కృష్ణా జిల్లా ఏముంది ప్రత్యేకంగా? 18 జిల్లాల్లో 20 జిల్లాలు మొత్తం. 18 జిల్లాల్లో బోణీ లేదు. ఆ 11 సీట్లు మిగిలిన జిల్లాలో వచ్చినాయి. అంటే అంత ఘోరమైన ఓటర్ రవి చదువు చూడడానికి చెప్పాగా, యాంటీ గవర్నమెంట్ ఓటింగు, ఇంకా ఏదో చేయాలని కోరిక, ఇంకా ఏదో చేయాలనే ఆలోచన. తృప్తి లేదు మనిషికి. ఈ గవర్నమెంట్ కూడా వచ్చే గవర్నమెంట్ ఇంకా బాగా చేస్తుందేమో, ఈడంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తుందేమో అని ఆశాభావం ఎక్కువైపోయింది. దాని కొత్త గవర్నమెంట్కి వెళ్ళారు.